ఆ ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం వ్యవసాయ రంగానికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అంశాన్ని పరిశీలిస్తున్నాం. అంటే ఆధునిక వ్యవసాయంలో పంట నష్టానికి ప్రధాన కారణాలేంటి అనేది. అవును. ముఖ్యంగా రైతు సేతు అందించిన డేటా ఆధారంగా రైతులు సాధారణంగా చేసే 5 పెద్ద తప్పుల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. రైట్. వాస్తవానికి దిగుబడి తగ్గిపోయి పెట్టుబడి విపరీతంగా పెరిగిపోవడానికి కారణం వాతావరణం కాదు, మనం చేసే కొన్ని అదృశ్య పొరపాట్లు. ఖచ్చితంగా. ఇందులో మొదటి తప్పేంటంటే అసలు పురుగు ఉందో లేదో చూడకుండానే ముందు జాగ్రత్తగా మందులు అంటే పెస్టిసైడ్స్ స్ప్రే చేసేయడం. అంటే ఇది వినడానికి ఎలా ఉందంటే, మనకసలు జ్వరమే లేకపోయినా ఎందుకైనా మంచిదని ముందుగానే యాంటీబయాటిక్స్ మింగేసినట్లుగా ఉంది కదా. చాలా బాగా చెప్పారు. సరిగ్గా అదే జరుగుతోంది. శరీరంలో మంచి బ్యాక్టీరియా చనిపోయినట్లే ఆ పొలంలో కూడా అనవసరమైన రసాయనాల వల్ల నేల సారం తీవ్రంగా దెబ్బతింటుంది. నిజమే. అయితే ఇక్కడ నాకు ఇంకో డౌట్ ఉంది. మందుల విషయం పక్కన పెడితే ఎరువులెక్కువ వేస్తే పంట బలంగా ఏపుగా పెరుగుతుందనేది ఒక సాధారణ నమ్మకం కదా. ఇది ఆ డేటా ప్రకారం మూడవ తప్పు. అవును. ఇక్కడే అసలు సైన్స్ దాగి ఉంది. ఏంటంటే రైతులు ఎరువులు, ముఖ్యంగా నత్రజని లాంటివి అవసరానికి మించి వేసినప్పుడు మొక్క పైకి చాలా ఏపుగా పచ్చగా పెరిగినట్లు కనిపిస్తుంది. అంటే అందులో తప్పేముంది, పైకి బాగానే కనిపిస్తోంది గదా. పైకి బాగానే ఉంటుంది. కాని లోపల ఏం జరుగుతోందంటే ఆ వేగవంతమైన పెరుగుదల వల్ల మొక్క కణజాలం చాలా పల్చబడిపోతాయి. ఓహో, అంటే బలం అనుకున్నది కాస్త లోపల వీక్గా మారుతుందన్నమాట. కరెక్ట్. కాండం, ఆకులు చాలా మెత్తగా, రసభరితంగా తయారవుతాయి. ఇది రసం పీల్చే పురుగులకు ఒక అయస్కాంతంలా పనిచేస్తుంది. వావ్. అంటే మనం ఎక్కువ బలమిస్తున్నాం అనుకుంటాం, కాని వాస్తవానికి మొక్క సహజ రోగనిరోధక శక్తిని చంపేసి ఆ పురుగులకు విందు భోజనం పెడుతున్నాం. ఎగ్జాక్ట్లీ. మనం చేసే ఆ ఓవర్ డోస్ వల్ల వచ్చే అసలు నష్టమిది. రైట్. అయితే ఈ రసాయనాల ఓవర్ డోస్ వ్యవహారం పక్కన పెడితే వనరుల నిర్వహణ గురించి కూడా ఆ డేటాలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదే రెండవ తప్పు. అవును, నీటి నిర్వహణ. అదే, నీరు తక్కువైతే మొక్కలు ఎండిపోతాయి, సరే, అదందరికీ తెలిసిందే. కాని చాలామంది మడులు నిండిపోయేలా విపరీతంగా నీరు పెడుతుంటారు కదా, దానివల్ల నష్టమేమిటి? దీన్ని ఒక వృక్షశాస్త్ర కోణంలో చూద్దాం. నేలలో కేవలం మట్టి, పోషకాలే కాదు, గాలి కూడా ఉండాలి. గాలి కూడా ఉండాలా? అవును. ఎప్పుడైతే పొలాన్ని పూర్తిగా నీటితో నింపేస్తామో మట్టి కణాల మధ్య ఉండే ఆక్సిజన్ మొత్తం బయటకు పోయి అక్కడ ఎనెరోబిక్ పరిస్థితులు ఏర్పడతాయి. ఓహో, అంటే ఆక్సిజన్ లేక వేర్లకు శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి అవుతాయా? ఖచ్చితంగా. అంతేకాకుండా మొక్కకు మేలు చేసే కోట్లాది సూక్ష్మజీవులు ఆక్సిజన్ లేక చనిపోతాయి. చివరికి వేర్లు మురిగిపోయి మొక్క మొత్తం చనిపోతుంది. అంటే ఇటు రసాయనాలు, అటు నీరు రెండూ అవసరమే, కాని ఆ రెండు విషయాల్లోనూ బ్యాలెన్స్ తప్పుతోంది. అవును. దీనికి ప్రధాన కారణమేంటంటే పొలాన్ని క్రమం తప్పకుండా పరిశీలించకపోవటం. ఇది 4వ తప్పు. రైట్. గుడ్డిగా టైం టేబుల్ ప్రకారం ఎరువులు వేయటం, నీళ్లు పెట్టటం చేస్తున్నారు తప్పితే అసలు ఆ క్షణాల్లో పొలానికి, మట్టికి ఏం కావాలి అని చూడట్లేదు. కరెక్ట్. భూమిలో తేమ ఉందో లేదో గమనించకుండా మోటార్ ఆన్ చేసేయటం, ఏ పురుగు ఆశించిందో చూడకుండా ఎవరో చెప్పారని మందులు కొట్టేయడం. ఈ గుడ్డి నమ్మకాల వల్ల రిసోర్సెస్ అన్నీ వేస్ట్ అవుతున్నాయి. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే ఒకవేళ పొలాన్ని గమనించినా కూడా సరైన సమయానికి స్పందించకపోవటం. ఇది 5వ తప్పు. అవును, టైమింగ్ అనేది చాలా ముఖ్యం కదా వ్యవసాయంలో. అవును. తెగులు మొదలైన తొలి దశలో చిన్నపాటి మందుతో పోయేదానికి 1 వారం రోజులు వదిలేస్తే ఆ తర్వాత మీరు ఎంత ఖరీదైన పెస్టిసైడ్స్ వాడినా ప్రయోజనం శూన్యం. నిజమే. ఇదంతా వింటుంటే వ్యవసాయం అనేది కేవలం భూమిలో విత్తనాలు చల్లి ఎరువులు కొట్టేసి వదిలేసే ప్రక్రియ కాదు. కాదు, అది ఒక డైనామిక్ సిస్టమ్. ఎప్పటికప్పుడు మారుతున్న వాతావరణం, మొక్కల పరిస్థితిని బట్టి తక్షణమే నిర్ణయాలు తీసుకోవాలి. ఖచ్చితమైన సమయపాలన, నిరంతర పరిశీలనతో కూడిన పద్ధతి ఇది. ఏది ఎంత అవసరమో అంతే ఇవ్వాలి. ఈ చిన్న లాజిక్ మిస్ అవ్వడం వల్లే పంట నష్టాలు వస్తున్నాయి. అవును. ఈ 5 తప్పులను సరిదిద్దుకుని బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే సగం పెట్టుబడి ఆదా అవడమే కాకుండా దిగుబడి కూడా స్థిరంగా ఉంటుంది. రైట్. అయితే ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్న ఉదయిస్తుంది.
వ్యవసాయంలో ప్రతిక్షణం పొలాన్ని గమనించడం, దానికి తగినట్లుగా స్పందించడం ఇంత ముఖ్యమైనప్పుడు, ఒకవేళ ఫ్యూచర్లో ఏఐ డ్రోన్లు, సెన్సార్లు వస్తే పరిస్థితేంటి? అది నిజంగా ఒక పెద్ద మార్పవుతుంది. అదే కదా! ఒక మనిషికి కనిపించని తేమను, పోషకాల లోపాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందే పసిగడితే, అప్పుడు వ్యవసాయంలో మానవ ప్రమేయం, ముఖ్యంగా రైతు పాత్ర ఎలా మారుతుందనేది భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన విషయమే. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. ఇంకా వ్యవసాయ సమాచారం కోసం రైతు సేతు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.